వార్తల వివరాలు చూద్దాం. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన రాజ్ భవన్ అన్నం కార్యక్రమాన్ని రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఇందులో భాగంగా నిత్యం దాదాపు 500 మంది పేదలకు ఉదయం టిఫిన్ ఉచితంగా అందించనున్నారు. దీంతో పాటు నామమాత్రపు ధరలతో మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం కల్పించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి తల్లి తమ పిల్లలు ఎదుగుదలకు కావలసిన పౌష్టికాహారాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. పిల్లలకు సమతుల్య ఆహారం లభిస్తేనే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని వివరించారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుందని గవర్నర్ వివరించారు. రాజ్ భవన్ పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన గవర్నర్ విద్యార్థులు, పారిశుద్ధ కార్మికులను పలకరించి నిత్యం అల్పాహారం తీసుకోవాలని సూచించారు. సత్యసాయి సేవా సమితి సహకారంతో రాజ్ భవన్ పాఠశాలలో చదివే విద్యార్థులకు, రాజ్ భవన్లో పనిచేసే వ్యక్తులు, చుట్టుపక్కల ఉండే పారిశుద్ధ కార్మికులకు రుచికరమైన అల్పాహారాన్ని అందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. Madam, teachers and my dear friends, my name is Akshita. I am from 9th grade. I extend a warm welcome to the Governor Madam from all the students and staff of Raj Bhavan High School. Today we all assemble here for the inauguration of breakfast for students in our school. Breakfast eaten in the morning to be fit. Eating breakfast every day in the morning is very important as it provides us glucose and energy to our body to be in our class active and concentrative in the class. ఈరోజు మనందరికీ ఓ సుదినం. రాజ్ భవన్ హై స్కూల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఓ శుభదినం. గవర్నర్ సంకల్పానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారి సహకారం తోడవడంతో ఈరోజు మనందరికీ అన్నప్రసాదం అవుతుంది. నమస్కారం. నాకు పిల్లలిని, విద్యార్థులని చూడడం చాలా సంతోషంగా. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అందరూ బ్రేక్ఫాస్ట్ తినాలి. ఫర్ దట్ we are arranging Raj Bhavan with Sri Satya Sai Baba Seva Trust, arranging the breakfast program. First we thought, when I went to Raj Bhavan school, after the lockdown we thought we have to provide breakfast to the children. I was discussing with my husband Dr. Soundarajan and Secretary Surendra Mohan and our ADCs. So we have to do something to the children. Not only as a doctor, not only as a mother, a person who have met the children who come to the school as a social person without breakfast and suffering a lot because of the poverty, inability, not only poverty, their mother may be a working mother, there won't be any adequate arrangements in the house to get the breakfast, so many things are there. So when they suffer when they come to the school without breakfast, they suffer with malnutrition and their ability to study, the capacity to study is reduced, is compromised. So I thought, first of all, I thank Honorable Prime Minister Sri Narendra Modi ji for implementing the Boshan Abhiyan program, which gives nutrition to the children, and I laud the new education policy. Apart from providing lunch to the children, the new education policy. తెలంగాణలో అనేక ప్రభుత్వ పథకాల నగదు మహిళలకు అందిస్తూ ఆర్థిక చేయూతను అందిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రతిష్టాత్మక అశోక యూనివర్సిటీ విహబ్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్లో ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత మహిళల చేతిలో ఆర్థిక నియంత్రణ ఉంటే బాగుంటుందన్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా వెబినార్లు నిర్వహిస్తున్న అశోక యూనివర్సిటీ విహబ్లను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఇతర దేశాల మాదిరిగా ఇండియాలో సైతం వ్యాపారాలను ప్రోత్సహించే విధంగా అవినీతిరహిత విధానాలు రూపొందించాలన్న ఎమ్మెల్సీ కవిత ఉన్నత విద్యను సైతం సహకారాలు అందించాలన్నారు. జాతీయ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి భవిష్యత్తు టెక్నాలజీలపై ప్రత్యేక విధానం ఉండాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. దేశంలో పాలసీ పరంగా పరిమితులు ఉన్నాయని, ఎవరూ బాధించవద్దని, ఆన్లైన్లో వ్యాపారం ప్రారంభించి అంతర్జాతీయంగా ఎదిగేందుకు సైతం అవకాశాలు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విహబ్ సీఈఓ దీప్తి రావుల, అశోక యూనివర్సిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Because as a
as a policymaker, I've always wanted to see this synergy happening between academia and the government agencies, and this finally has happened. Immensely thankful for the opportunity. Everybody who's on there, I'm sorry I don't know the names, but everybody who's on board, everybody who made this initiative happen, especially Deepthi and also Ashoka University. Congratulations to you, and I really hope this series will continue further ahead, inspiring more and more people. I'm especially proud of you, Deepthi, not only because you're my junior, but you've done extremely well. You've interacted with more than, I believe, 3,500, 4,000 entrepreneurs, and also successfully landed many, many startups with the support of the government. And all through this journey, I've seen you work very hard, and I really hope you'll continue with the same spirit, and make sure that this series goes on for a long time. You're making Telangana proud. Thank you so much for that. Other than that, I truly believe whenever I hear the name of Ashoka University and it is connected with liberal arts, it's very feel-good factor first of all. And I believe that today I'm speaking with the future billionaires and future leaders of this country and the globe. When we are talking on such a platform, I do always want the students, everybody who's here, to just go back and think about a basic question. Across the globe today, everybody talks about success, being a successful entrepreneur, successful business person. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లి ప్రగతితో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండలం నెదనూరు గ్రామంలో సోమవారం మంత్రి పల్లెనిద్ర చేశారు. గ్రామంలో ఆమె పాదయాత్రగా ప్రతి గల్లీలో పర్యటించి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు అందుబాటులో ఉన్నారా, పనులు చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అని హితవు పలికారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగాలేని సమయంలోనూ పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. సమస్యలు ఏందో చెప్పు, బాగానే ఉన్నామని ఇటు దాకా వచ్చినావు మళ్ళీ ఇంకా. ఎల్ఐసి రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిరసిస్తూ సెక్రటరియట్ ఎల్ఐసి కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కేంద్రం వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శులు మాట్లాడుతూ దేశ మౌలిక రంగాల అభివృద్ధి కోసం నిధులు సేకరించి ప్రభుత్వానికి సహకారిగా ఉన్న ఎల్ఐసిని ప్రైవేటు పరం చేయడం తిరోగమనం నిర్ణయమన్నారు. పాలసీదారులకు అత్యంత ఎక్కువ శాతం క్లెయిమ్లను చెల్లిస్తున్న సంస్థ ఎల్ఐసి ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ పెట్టుబడులను గతంలో 26% నుండి 49% పెంచిన ప్రైవేట్ కంపెనీలు కొత్తగా నమోదు చేసుకోలేదన్న విషయాన్ని తెలిసి కూడా ప్రస్తుత బడ్జెట్లో దీన్ని 74% పెంచడం అర్ధరహితమన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను శ్రేయస్కరం కాదని హితవు పలికారు. సంస్కరణంటూ చెప్పే సూక్తులు మేము నమ్మము కాశీ కథలు. ఇదేమి బడ్జెట్ నాయనా, అరే ఇదేమి బడ్జెట్ నాయనా, ఇదేమి బడ్జెట్ నాయనా, అరే ఇదేమి బడ్జెట్ నాయనా.
ప్రతిపక్షంలో మీరున్నప్పుడు పెరిగిన ధరలను వద్దన్నప్పుడు ప్రజల మాటలు వినపడవిప్పుడు వినిపిస్తాం మా గుండె చప్పుడు. ఇదేమి బడ్జెట్ నాయనా, ఇదేమి బడ్జెట్ నాయనా. ఆత్మరక్షణతో పాటు శరీర దృఢత్వాన్ని పెంపొందించేందుకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఈ నెల 21న 11వ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు టోలీ చౌకలోని జరగనున్న నేపథ్యంలో షాటోఖాన్ కరాటే అకాడమీ తరపున ముఖ్య అతిథిగా సుమన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే కరాటే పోటీలకు సంబంధించిన పోస్టర్ను బోరబండలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాబోధనతో పాటు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్ను విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేయాలని ఆయన కోరారు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ ఏంటంటే ఇక్కడ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఏమీ చూడట్లేదు. అన్నీ ఒకటే. రికమెండేషన్స్ దీనికి ఏమీ లేదు, రిజర్వేషన్స్ అంటే ఏమీ లేదు, అన్నీ ఓపెన్. ఎవరికైతే నేర్చుకోవాలని ఆశ ఉందో వాళ్ళు వచ్చి వాళ్ళు నేర్చుకోవచ్చు. ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళకి బెల్ట్స్ దాని ప్రకారం వస్తుంటాయి. సో అట్లా మేమేం చేస్తున్నాం అంటే ఒక సైడ్లో ఏమో నా ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్, ఎక్సర్సైజ్ అవి ఒక సైడ్లో ఉంటే, ఇంకో సైడ్లో అంటే మనందరూ కలిసి ఉండాలి. అంటే క్రీడాకారులు అంటే జనరల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ రిలీజియన్, క్యాస్ట్, కమ్యూనిటీ లేనిది ఏదంటే సినిమా ఫీల్డ్. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ వేరే వేరే కమ్యూనిటీ క్యాస్ట్లో ఉంటారు. దాని తర్వాత వచ్చి స్పోర్ట్స్లో మళ్ళీ ఆ ఫీలింగ్ ఉండదు అన్నమాట. ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది అనమాట. సో అట్లా నా అంటే మల్టీపర్పస్ ఉద్దేశాలు నాది. ప్లస్ ఏంటంటే చాలామందికి ఏంటంటే జాబ్స్ దొరక ఏంటంటే వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారంటే ఈ ఆర్ట్ నేర్చుకుని వాళ్ళు మాస్టర్స్ అయితే వాళ్ళు డైలీ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి మంత్లీ శాలరీస్ కింద, ఫీడింగ్ కింద వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఏదైనా వర్క్, జాబ్ దొరికితే కూడా వాళ్ళు ఈ పార్ట్ టైం కింద చేసుకోవచ్చు, వేరే రెస్టారెంట్స్ని పెట్టుకొని వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చేసి మన ఆత్మరక్షణ కోసం, ముఖ్యంగా మహిళలకు ఏంటంటే ఇక్కడ ఏంటంటే రక్షణ అనేది వెస్ట్రన్ కంట్రీస్ లాగా లేదు. సో ఏదైనా జరిగిందంటే వెస్ట్రన్ కంట్రీలో విదిన్ 3 minutes ఫోన్ చేస్తే కార్ వచ్చేస్తుంది, పోలీస్ కార్. ఇక్కడ లేదు. ప్రయారిటీస్, ట్రాఫిక్, రకరకాల ప్రాబ్లమ్, షార్టేజ్ ఆఫ్ స్టాఫ్. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించడంతో పాటు కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించేలా త్వరలో మరిన్ని రేడియల్ రోడ్లు రాబోతున్నాయి. తెల్లాపూర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కొల్లూరు, ఏదుల నాగులపల్లి వంటి ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు హెచ్ఎండిఏ అధికారులు 323 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. అలాగే మరో రహదారి నిర్మాణానికి సైతం అంచనాలను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటీ డెవలప్మెంట్ అథారిటీ ట్రాఫిక్ సమస్యలను అధిగమిస్తూ నేరుగా ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ రేడియల్ రహదారులు నిర్మిస్తున్నారు. 100 ఫీట్ల వెడల్పుతో వీటిని 184.47 కిలోమీటర్లు నిర్మించేందుకు గతంలోనే ప్రతిపాదించారు. ఇందులో జిహెచ్ఎంసీ పరిధిలోని ఐటీ, పారిశ్రామిక కారిడార్లు, ఔటర్కు అనుసంధానించే రోడ్లు దాదాపుగా పూర్తయ్యాయి. ముసాపేట, ప్యారడైజ్, నాగోల్, ఉప్పల్, హబ్జీగూడ తదితర ప్రాంతాల నుంచి ప్రతిపాదించిన రహదారుల నిర్మాణం కొన్ని చోట్ల పూర్తవగా మరికొన్ని ప్రాంతాల్లో కొంతమేర పనులు కావాల్సి ఉంది. ట్రాఫిక్ చలనా నుంచి తప్పించుకోవడానికి జనాలు వింత వింత వేషాలు వేస్తున్నారు. చలనా పడకూడదనే ఉద్దేశంతో ఓ మహిళ తన కాలును నెంబర్ ప్లేటుకు అడ్డంగా పెట్టి ఎలా బుక్ అయిందో మీరే చూడండి. సాధారణంగా ట్రిపుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వంటివి చేస్తే ట్రాఫిక్ అధికారులు 1000 రూపాయల లోపే జరిమానా విధిస్తారు. కానీ సదరు మహిళ ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ని కనిపించకుండా కాలు అడ్డం పెట్టడంతో ట్రాఫిక్ అధికారులు ఏకంగా 2800 రూపాయలు చలానా విధించారు. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్ని మీన్గా ఉపయోగించి చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది. తాజాగా ఇప్పుడు మరో కొత్త మీమ్తో ముందుకు వచ్చారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ వంచితే బెండు తీస్తామని, క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఈసారి దీనికి రామ్ రెడ్డి సినిమాను ఎంచుకున్నారు. బ్రహ్మానందం, రామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంబినేషన్లో వచ్చే సీన్ను మీమ్గా వాడారు. నెంబర్ ప్లేట్ వంచి ప్రయాణం ఓ బైక్ ఫోటోతో పాటు ఈ మీమ్ని షేర్ చేశారు. ఆ బైక్ ఓనర్ గురించి పబ్లిక్ వాడి పాపాన వాడే పోతాడు వదిలేయండంటే వాడి పాపాలకి నేను పోయేలా ఉన్నాను సార్ అంటూ షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని మైదానాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆటలో గెలిచిన విజేతలకు ఫిబ్రవరి 17వ తేదీన సీఎం బర్త్డే రోజు బహుమతులు అందజేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మలక్పేట నియోజకవర్గ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. విక్టోరియా ప్లే గ్రౌండ్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ కప్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. అండర్ 14, 19 బాలబాలికలకు ఈ నెల 17వ తేదీన టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలక్పేట నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ బాస్కెట్బాల్ క్రీడాకారుడు మారుతి, సాయి తదితరులు పాల్గొన్నారు.